సో ఎవరైతే రూల్స్ అయితే అవన్నీ చేసేవాళ్ళు. ప్రాసెస్ సక్రమంగా చేసుకుంటూ ప్రాసెస్ నా ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదని అంటున్నారు. సో ఇఫ్ ఎనీబడీ వయలేట్స్ దెన్ దే ఆర్ ఇంటూ ప్రాబ్లమ్ అంటారు. మన ట్రాఫిక్ వెళ్తుంటది కదా! రైట్. ఎప్పుడు మనం పట్టుకుంటాము ట్రాఫిక్ రూల్స్ వయలేట్ బ్రేక్ చేస్తేనే చేసినప్పుడు. రైట్. బ్రేక్ చేసినప్పుడే మంచిగా ప్రాపర్‌గా మీరు స్పీడ్‌లో పోస్టెడ్ స్పీడ్ అంటాం కదా! ఆ స్పీడ్‌లో వెళ్తే మేము ఎందుకు పుల్ చేస్తాం? రైట్. రైట్. స్పీడ్ 65 కాడ 95 పోతారనుకోండి. దే విల్ సస్పిషియస్ అబౌట్ 90 వాట్ ఈస్ దిస్ గైస్ 65 దగ్గర వెళ్ళాల్సింది 95. అట్లే ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ రూల్స్ ప్లస్ ఆర్ మైనస్ ఫ్యూ పర్సెంటేజ్ ఓకే గానీ అదే 90% అవుతే గవర్నమెంట్ రూల్స్‌ని మనం కుల్లబొడిచినట్టు అవుతది. అక్కడ ఇబ్బంది రైట్. అవుతది. అటు గవర్నమెంట్ కూడా నెగెటివ్ అవుతది. మనకు కూడా ఇబ్బంది అవుతది. రైట్. స్పీడ్‌గా వెళ్తే 65 దగ్గర 85 కొడితే మనకు కూడా యాక్సిడెంట్ కావడానికి ఆస్కారం రైట్. ఉంటది. అవును. అంటే ప్రాబ్లం. వాళ్ళు ఆపి వాళ్ళకి టికెట్ ఇచ్చి వాళ్ళ గైడెన్స్ ఇచ్చి ఇస్తారు ఎలాగనో. ఇక్కడ కూడా యూఎస్ కూడా ఏంటంటే మీరు F1 రూల్స్ గానీ, H1B రూల్స్ గానీ, గ్రీన్ కార్డ్ రూల్స్ గానీ మీరు పక్కా ఫాలో కండి. యూ స్టే ఇన్ అవర్ కంట్రీ. రైట్. వీఆర్ నాట్ రైట్. గోయింగ్ టు సెండ్ యూ. మీ దగ్గర టాలెంట్ ఉందనుకోండి. హూమ్ ఐ యామ్ ఐ టు స్టాప్? రైట్. టాలెంట్ ఈజ్ దానికి దెర్ ఇస్ నో స్కై లిమిట్స్ ఏ ఉండవు. స్కై ఈజ్ యువర్ లిమిట్. సో కంట్రీ కూడా ఎందుకంటే ఆ రీసెర్చ్ ఫెసిలిటీస్ అమెరికాలో ఉన్నాయి. ఇవాళ గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబీ, పెప్సీ ఇవన్నీ మాస్టర్ కార్డు అంతా హిస్టారికల్గా మీరు అందరూ కూడా రైట్. సీఈఓలు మన వాళ్ళే ఉన్నారు. ఉన్నారు. అవును. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. నేను టాప్ కంపెనీస్ షేర్ చేస్తున్నాను. రైట్. సో వాళ్ళందరూ ఒక కంపెనీ సీఈఓ కావాలంటే మీరు ఎన్ని లక్షల మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నట్టు ఎంప్లాయ్మెంట్. వాళ్ళందరికీ బాస్ అన్నట్టే కదా. రైట్. 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 సో ఇప్పుడు ఇన్ని చేంజెస్ వల్ల చాలా మంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వెళ్ళాలి అని అనుకుంటే భయపడుతున్నారు. సో వాళ్ళు ఏం ప్రాసెస్ని ఫాలో అవుతే కనుక అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, భయపడాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళొచ్చు, చక్కగా జాబ్ చేసుకోవచ్చు, మీరు అక్కడ గ్రీన్ కార్డ్ కూడా తీసుకోవచ్చు అని అనాలి అని అంటే స్టూడెంట్స్ హ్యాస్ టు వాట్ దే హ్యావ్ టు ఫాలో అండ్ వాట్ దే హ్యావ్ టు బీ ఇన్ వాట్ స్టేట్ ఉండాలి అసలు అంటారు. అంటే టిపికల్గా మనం F1 వీసాకి వెళ్ళినప్పుడు I-20 వస్తుంది. రైట్. I-20లో క్లియర్గా చెప్తాము స్టూడెంట్ ఫీజు అంటే స్కూల్ ఫీజు, స్టే అంటే రెసిడెన్సీ ఉండటానికి బోర్డింగ్ అంటాం, తర్వాత ఇన్సూరెన్స్, ఈ 3 ఇంపార్టెంట్ అన్నట్టు. రైట్. ఈ మూడిట్లో మనం ఫీజు, రెసిడెన్స్, ఇన్సూరెన్స్ వీటిలలో ప్రైమరీగా అన్నీ మనం సాటిస్ఫై చేయగలిగితే ఆర్ గుడ్. రైట్. ఎడ్యుకేషన్ కోర్సెస్ ప్రాపర్గా చేస్తూ మంచి స్కోర్ వచ్చింది అనుకోండి ఇట్స్ ఫైన్. కానీ ఎక్కడైతే వయలేట్ చేస్తామో మళ్ళీ వెళ్ళి స్టోర్లలో పనిచేయడం, గ్యాస్ స్టేషన్లో పనిచేయడం, గ్రోసరీ స్టోర్లో పనిచేయడం, థెఫ్ట్ కేసులలో ఇన్వాల్వ్ ఇది అవ్వడం. ఎప్పటి నుంచో జరుగుతుంది కదా, యాక్చువల్లీ పార్ట్ టైం గా వాళ్ళు ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాం కదా ఇది కరెక్ట్. కూడా. అది రూల్ ప్రకారం అయితే చేయొద్దు. అప్పుడు చేయొద్దు, ఇప్పుడు చేయొద్దు. సో అప్పుడు ఈ ట్రాకింగ్ తగ్గింది. ఇప్పుడు డిజిటల్ ఫోన్, మీరు ఐఫోన్ రాకంటే ముందు ఎలా ఉండేది మన కమ్యూనికేషన్, ఇవాళ ఐఫోన్ వచ్చాకే ఉంది. ఇవాళ మనం మాట్లాడుతుంటే కూడా అది వింటుంది ఐఫోన్. రైట్. అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరిగింది. రైట్. 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 తర్వాత మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ పైన మనకి ఆఫర్లు వస్తుంటాయి. రైట్. అవును. యూ నో వాట్ ఐమ్ సేయింగ్. అవును, మనం ఏదైతే వింటామో అదే మన ముందు వస్తుంది కంటెంట్ వస్తుంది. సో ఇన్ సిమిలర్ లైన్స్ లో ఒకప్పుడు ఏది చేసినా నడిచిపోయింది. రైట్. నాట్ టుడే బికాస్ ఆఫ్ ద డిజిటల్ ట్రాకింగ్. ఇప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇప్పుడు నేను చెప్పాను 3 ఏళ్ళు ఇక్కడ పనిచేసి అంటే అమెరికాలో పనిచేసి ఇండియా వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డౌట్ వచ్చి సస్పిషియస్ అయితే వాళ్ళ ఫోన్ తీసుకుంటారు, వాళ్ళ కంప్యూటర్ తీసుకుంటారు.